నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. సో ప్రధానంగా చూసుకుంటే హీటెక్కిన నిజామాబాద్ జిల్లా రాజకీయాలు, అసెంబ్లీ ఎన్నికలు జరగకముందే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టినటువంటి కవిత, ధర్మపురి అరవింద్. ఇక మహిళా బిల్లును అస్త్రంగా మార్చుకుంటున్నటువంటి కవిత చూసుకుంటే పసుపు బోర్డు ప్రకటనతో ముందుకు వెళుతున్నారు అరవింద్. గతంలో పసుపు బోర్డు ఏర్పాటు విషయంలో కవితను ఓడించినటువంటి పసుపు రైతులు తనను గెలిపిస్తే పసుపు బోర్డు తెప్పిస్తానన్నటువంటి అరవింద్ మాట నిలబెట్టుకునే దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను కూడా అరవింద్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యనే దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా రావడంతో ఒకంత ఉత్సాహంతో పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఎస్ నవీన్, చెప్పండి. రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికలకు ఇటు మరో 2 నెలలు 3 నెలలు ఉన్నప్పటికీ కూడా నిజామాబాద్ జిల్లాలో ఇటు పార్లమెంట్ ఎన్నికలపై రెండు పక్షాలు అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, రెండు పార్టీలకు చెందినటువంటి నాయకులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు ఎమ్మెల్సీ కవిత, సీఎం కేసీఆర్ కూతురు అయినటువంటి ఎమ్మెల్సీ కవిత తో పాటు ఇటు ఎంపీ అరవింద్, బీజేపీ పార్టీకి చెందినటువంటి ఎంపీ అరవింద్ కూడా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తున్న పరిస్థితి మాత్రం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అంటే గతంలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశంలో ఇట్లా మహిళా బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే మహిళా బిల్లు తమ ఒత్తిడి వల్లనే ప్రవేశపెట్టిందని చెప్పి కూడా ఎమ్మెల్సీ కవిత మహిళా బిల్లును అస్త్రంగా మలుచుకొని పార్లమెంటులపై ఎన్నికలపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. మరోవైపు ఇటు పసుపు బోర్డు తను గెలిపిస్తే పసుపు బోర్డు తెస్తారని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఎంపీ అరవింద్ ఇటు కేంద్ర ప్రభుత్వం నుండి పసుపు బోర్డు ప్రకటన అవడంతో కూడా దాన్ని అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం ఇటు ఎంపీ అరవింద్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా మొన్న జరిగినట్టు ఏదైతే మొన్న నిజామాబాద్ నిజామాబాద్ సంబంధించిన మున్సిపాలిటీకి 40 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో దానికి సంబంధించి ఎమ్మెల్సీ కవితకు స్వాగత సభను ఏర్పాటు చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇందులో ఈ సభని పూర్తిగా ఇటు ఎమ్మెల్సీ కవిత సభకు ఇచ్చేశారు. భారీ ర్యాలీ కూడా వచ్చారు. అయితే ఈ ర్యాలీ సందర్భంగా కూడా ఇటు మహిళలు ఉద్దేశించి ఇటు పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశపెట్టడానికి తాము పూర్తిగా ఇటు జాతీయ ఇటు భారతీయ జాగృతి సంస్థ పూర్తిగా కృషి చేశారని చెప్పి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ముద్దునిద్ర వేస్తుంది. దీన్ని ముద్దునిద్ర నుండి లేపిన సత్తా ఇటు తమ బీఆర్ఎస్ పార్టీకి ఉందని చెప్పి కూడా కేవలం మహిళా బిల్లును ప్రవేశపెట్టడం తమాలా జరిగిందని చెప్పి కూడా ఇటు కవిత చెప్పుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇటు పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఇటు ఓటర్లను తమ వైపు తీసుకునే ప్రయత్నంలో కవిత పూర్తిగా ఇటు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు గతంలో చూసుకున్నట్లయితే గతంలో పసుపు విషయంలో చూసుకున్నట్లయితే పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు అప్పుడు ఉన్నట్టు ఎమ్మెల్సీ అప్పుడు ఉన్నట్టు ఎంపీ ఉన్నట్టు కవిత పసుపు బోర్డు తీసుకోవడంలో పూర్తిగా అలసత్వం వహించిందని అంటూ కూడా ఇటు పసుపు బోర్డు సంబంధించిన రైతులు పెద్ద ఎత్తున పార్లమెంట్ కు సుమారు 213 మంది అక్కడ ఉన్నటువంటి పసుపు రైతులు కూడా అక్కడ ఉన్నటువంటి ఎంపీకి పోటీలో ఉన్నటువంటి కవితను ఓడించేందుకు కూడా పెద్ద ఎత్తున నామినేషన్ వేశారు. తర్వాత ఎంపీ కవితను ఓడించి మరి ఇప్పుడు ఎంపీ అరవింద్ గెలిపించారు. అప్పుడు పసుపు రైతులు అది తమ అధికారంలో వచ్చిన కొన్ని రోజుల్లోనే పసుపు బోర్డు తెప్పిస్తా అని చెప్పి కూడా బాండ్ పేపర్ ఎంపీ అరవింద్ రాజ్ ఇచ్చారు. అయితే తాము చెప్పినట్లు హామీ ఇచ్చినట్లు కానీ ఇటు పసుపు బోర్డుకు కేంద్ర ప్రభుత్వం నుండి ప్రకటన చేశామని చెప్పి కూడా ఎంపీ అరవింద్ ఇప్పుడు పసుపు రైతులకు తమ వైపు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్సీ కవిత రైతులను తమ వైపు తీసుకునే ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటే పసుపు రైతులను ఇటు బీజేపీ పార్టీ తమ కోటలకు వేసుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టే నిజామాబాద్ జిల్లాలో రాజకీయ వేటి మాత్రం రగులుందని చెప్పవచ్చు. గతంలో చూసుకున్నట్టయితే ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తెప్పిస్తారని చెప్పి ఎక్కడికి వెళ్ళారని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లాలో కానీ గత కొన్ని నెలల క్రితం కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు అధికార పార్టీ చెందినటువంటి నాయకులు. అది దీనికి దీటుగా ఇటు పసుపు బోర్డు తెప్పిస్తాము, దానికన్నా ఎక్కువ స్పైస్ బోర్డు కూడా ఇక్కడ నిజామాబాద్ తెప్పించాము. గతంలో సీఎం కేసీఆర్ అధికారంలో వస్తే అనేక హామీలు ఇచ్చారు. ఇటు డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ఎన్ఆర్ఐ సెల్ కావచ్చు, సీఎం దళితులు సీఎం చేస్తున్నారు, అవి ఎక్కడ పోయాయని చెప్పి కూడా ఇటు అంతే దీటుగా ఇటు బీజేపీ పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా కౌంటర్ గా అదే ప్రాంతంలో కూడా ఫ్లెక్సీలు పెట్టేశారు. అయితే తర్వాత గొడవ సద్దుమణిగింది. ఇప్పుడు అక్కడతో పాటు కూడా నిజామాబాద్ జిల్లా వచ్చే నెల 3న నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కూడా భారీ ఇటు ఎంపీ పర్యటన ఉంది, భారీ బహిరంగ సభ ఉంది. ఈ బహిరంగ సభలో కూడా పసుపు బోర్డు ప్రకటన చెప్పించేందుకు కూడా ఇటు బీజేపీ నాయకులు సన్నద్ధమవుతున్నారు. గత 2 రోజుల క్రితమే కేంద్ర మంత్రి
బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా వచ్చి సభను సభ ఏర్పాట్లను కూడా పూర్తిగా పర్యవేక్షించారు. ఈ రోజు కూడా ఈటెల రాజేందర్ అలాగే నిజామాబాద్ ఎంపీ అరవింద్ కూడా అది ఎక్కడ సభ ఏర్పాటు చేస్తున్నా జీజీ కాలేజ్ గ్రౌండ్ లో కూడా సభను సంబంధించి కూడా పర్యవేక్షించి కూడా నిజామాబాద్ వచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రెండు పార్టీల మధ్య కూడా ఒక సీటు వాతావరణం కూడా నెలకొందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ నవీన్, ఒకటి ప్రధానంగా కవితకు సంబంధించినటువంటి కొన్ని లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి బీజేపీ పాత్ర ఉందని గతంలో ఆరోపించడం, అన్నీ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ మధ్యనే అరెస్ట్ అవుతారని కూడా రేవంత్ రెడ్డి లాంటి నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెండు పార్టీలు ఒకటే, ఒక తాను మొక్కలే అని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తున్నటువంటి సవాలు మనం చూస్తే ఏ విధంగా చూడవచ్చు అంటారు? ఎందుకంటే పసుపు బోర్డుకు సంబంధించినటువంటి హామీ కానీ మహిళా రిజర్వేషన్ సంబంధించి రెండూ కూడా ఒకే చెప్పినటువంటి పరిస్థితి కానీ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. మహిళా బిల్లు పూర్తిగా అమల్లోకి రావాలన్నా లేకపోతే పసుపు బోర్డు వినియోగంలోకి రావాలన్నా చాలా టైం పెట్టినటువంటి పరిస్థితి రెండు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సవాళ్ళ నేపథ్యంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన కనిపిస్తూ ఉంది? అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది, ఇటు అధికార బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ పార్టీ రెండు ఒక మిత్ర పార్టీలు అని చెప్పి కూడా పదే చెప్తూ వస్తుంది. అయితే మరోవైపు చూసుకున్నట్టయితే ఇటు ఎంపీకి ఎమ్మెల్సీ కవిత కావచ్చు, ఎంపీ అరవింద్ మధ్య మాత్రం మాటల యుద్ధం మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు ఫస్ట్ ఇటు ఏదైతే పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టారో మహిళా బిల్లు తాము సాధించే విజయం అని చెప్తుంటే, మరోవైపు బీజేపీ పార్టీ నాయకులు మాత్రం కొత్తగా నిర్మించినటువంటి పార్లమెంట్ లో మహిళా బిల్లును తీసుకొచ్చినాము, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు తీసుకెళ్లారు, తాము మొత్తం ఏదైతే పార్లమెంట్ ఏర్పాటు చేసిందో అందులో మొట్టమొదటిగా మహిళా బిల్లు తీసుకొచ్చామని చెప్పి కూడా మహిళల పట్ల తాము చిత్తశుద్ధి ఎంతో వరకు ఉందో కూడా నిరూపించామని చెప్పి కూడా ఇటు చెప్తున్న పరిస్థితి పత్రం ఇటు కనిపిస్తుంది. మరోవైపు ఇటు పసుపు విషయం అయితే 5 రోజుల్లో ఎంపీ అరవింద్ పసుపు బోర్డు తీసుకురాకుండా రాజీనామా చేస్తా అని చెప్పి కూడా బాండ్ పేపర్ రచించారు. దీనిపై కూడా గత కొన్నాళ్ళుగా కూడా అధికార బీఆర్ఎస్ పార్టీ నాయకులు పదే ఎంపీ అరవింద్ అడ్డుకోవడంతో పాటు ప్రశ్నిస్తూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని విషయం రెండు రైట్ నవీన్, ఇంకొకటి అంటే రెండు కూడా చూసుకుంటే ఇందాక మనం మాట్లాడినట్టు రెండు కూడా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలుగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే అధ్యక్ష పదవి మార్పు కానీ ఇవన్నీ కూడా కొన్ని ఆర్జ్యం పోసినట్లే కనిపించని ప్రజల్లో కొన్ని ఊహాగానాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇది కాస్త కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం అనుకోవచ్చు మనం. రైట్ నవీన్, ఈ మొత్తం నేపథ్యంలో రెండు ఒకే పార్టీకి చెందినటువంటి హామీలుగానే పరిగణిస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే బీజేపీ కూడా ముందు నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినట్టు పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మేము గతంలోనే రాజీవ్ గాంధీ టైంలోనే దీనికి ఆమోద ముద్ర వేసాము, దానికి ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి, కొన్ని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు కానీ. సో మొత్తానికి చూసుకుంటే కనుక రెండు ఒకే పార్టీలుగా ఉన్నటువంటి ప్రచారం నేపథ్యంలో ఈ అంశం అనేది కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అనుకోవచ్చు, ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే కౌంటర్ చేసుకుంటూ వస్తుంది. గతంలో కూడా ఈ మహిళా బిల్లుని తాము ప్రవేశపెట్టాము, అప్పుడు అదే మహిళా బిల్లును కూడా అప్పుడు ప్రవేశించినప్పుడు కూడా అక్కడ తనకు మహిళా బిల్లు కూడా మద్దతు కలగలేదు, అందుకోసమే మహిళా బిల్లు పక్కకి వెళ్ళిపోయింది. కానీ ఏదైతే అప్పుడు ప్రవేశపెట్టామో అదే మహిళా బిల్లును ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా ప్రవేశపెట్టింది. ఇందులో గొప్ప ఏం లేదని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తమకు మద్దతు ఎప్పుడో ప్రవేశపెడుతుంటేనే ఇప్పుడు బీజేపీ పార్టీ ప్రవేశపెట్టింది, ఇందులో గొప్ప ఏం లేదని కూడా ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే మహిళా బిల్లు కావచ్చు, ఇటు పసుపు విషయం బోర్డు విషయంలో కూడా 3 పార్టీలు ఇటు ఓటర్లను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేంద్ర మనకి సిద్ధంగా ఉన్నారు. ఖమ్మం జిల్లాపై పట్టు కోసం బీఆర్ఎస్ నేతలు ఎత్తుగడలు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ పొంగులేటి తుమ్మల రాజీనామాతో ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ నష్టం చేకూరిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నడుంబించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఆయన పావులు కదుపుతున్నారు. రేపు ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ పర్యటన నేపథ్యం కనిపిస్తూ ఉంది. కేటీఆర్ పర్యటన సక్సెస్ చేసేందుకు పార్టీ శ్రేణులందుకు కూడా సమాయత్తమవుతున్నారు. సో రాజీనామాల తర్వాత ఆయన పర్యటన ఉన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, సో ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే దిశగా అక్కడ కార్యాచరణ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రాజశేఖర్, ఖమ్మం జిల్లాలో
పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉంది. రేపు 30వ తారీఖు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా 4 నియోజకవర్గాలను కేంద్రీకరిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటనకు రాబోతా ఉన్నారు. ఉదయం 9 గంటలకే ఖమ్మం వైరా నియోజకవర్గానికి చెందినటువంటి కొంజర్ల మనోర్ గుబ్బగుర్తి గ్రామంలో గోడ్రెక్స్ కంపెనీతో అనుసంధానంగా మారినటువంటి ఫామ్ ఆయిల్ కి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీని ప్రారంభించి ఆ తర్వాత ఖమ్మం నగరం, ఆ తర్వాత భద్రాచలం నుండి సత్తుపల్లి వరకు ఈ 4 నియోజకవర్గాలను కవర్ చేస్తూ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వ్యూహాత్మకంగా రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు ప్రధానంగా కేటీ రామారావు, దాంతో పాటు R&B మినిస్టర్ గా ఉన్నటువంటి ప్రశాంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వీటితో పాటు ఎంపీ ప్రజాప్రతినిధులు ఉంటారని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు. అయితే ప్రధానంగా 2014లో ఒకే ఒక సీటుకి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ యొక్క సీట్ల సంఖ్య ప్రధానంగా కేవలం ఒక సీటుకే పరిమితమైనటువంటి నేపథ్యంలో 2018లో కూడా బీఆర్ఎస్ ఒక 5 సంవత్సరాలు పాలించిన తర్వాత కూడా ఒక సీటుకే పరిమితం అవుతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పార్టీ నుంచి వీడిన తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీన పడింది అని చెప్పేసి అని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ బలహీన పడింది అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని కావచ్చు, వాస్తవ ప్రచారం ఏదేమైనా సరే దాన్ని ప్రజల నుంచి దూరం చేసేందుకోసం ఖమ్మం జిల్లాలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్లాన్ రూపొందిస్తూ ఈ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటన ఖమ్మం జిల్లాకు రేపు ప్లాన్ చేశారు. ఇదే నేపథ్యంలో ఖమ్మం ప్రధానంగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ కావచ్చు, గతంలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ గా ఉన్నటువంటి ఆర్సీసీ వాల్ అంటే ఖమ్మం నగరంలో ప్రకాష్ నగర్ నుంచి మొదలుకొని ఇటు రామన్నపేట వరకు కూడా మున్నేరు పరివాహక ప్రాంతం ఇటీవల కాలంలో భారీ వర్షాలతో దెబ్బతిన్నటువంటి ప్రాంతానికి నష్టం జరగకుండా ఆర్సీసీ వాల్ ని నిర్మించేందుకు కేటాయించిన బడ్జెట్ కోసం శంకుస్థాపన కావచ్చు. అదే సందర్భంలోనే ఖమ్మం కాలువడ్డు నుంచి అటు నాయుడుపేటకు అనుసంధానం చేస్తూ కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. ఇవన్నీ ఖమ్మంలో ఉన్నటువంటి ఏ అయితే పెండింగ్ లో ఉన్నటువంటి వర్క్స్ ఉన్నాయో శంకుస్థాపన రూపంలో మొదలు పెట్టుకుని కొత్తగా ప్రారంభించేటువంటి వాటన్నిటిని కూడా ప్లాన్ చేసి దాదాపు 1370 కోట్లని రేపు శంకుస్థాపన కార్యక్రమం కేవలం ఖమ్మం నగరానికి ఖమ్మం నియోజకవర్గం చేయనున్నారు. అదే నేపథ్యంలో సత్తుపల్లి నియోజకవర్గం ప్రధానంగా సత్తుపల్లి నియోజకవర్గంలో సండ్ర వెంకట వీరయ్య ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే వీరయ్య కూడా అన్ని రకాలుగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఏ అయితే హామీలు ఇచ్చారో షాదీఖానా కావచ్చు, ఇతర మార్కెట్లు, పంచాయతీ కార్యాలయాలు ఏ హామీ ఇచ్చారో అన్ని రకాల ప్రాజెక్ట్స్ కావచ్చు వాటినన్నింటినీ కూడా రేపు ప్రారంభించేసి శంకుస్థాపన కార్యక్రమంతో పాటు పనులు పూర్తయిన వాటిని ప్రారంభించేటువంటి చర్య చేపట్టారు. ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం కేంద్రంగా కూడా ప్రధానంగా సెంట్రల్ లైటింగ్ ఏదైతే ఏర్పాటు చేస్తే కూనవరం రోడ్ లో అక్కడ కూడా సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంతో పాటు అదనంగా కొన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఆ రకమైనటువంటి ప్రణాళిక రూపొందించి రేపు జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా పర్యటించేటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అంటే 2014-18లో బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా అయితే నష్టపోయిందో ఖమ్మం జిల్లాలో ఆ నష్టాన్ని మళ్ళీ ఈ 10 ఏళ్ల కాలంలో నష్టపోయిన నష్టాన్ని అట్లాగే పొంగులేటి తుమ్మల పోయిన తర్వాత జరిగిన నష్టాన్ని నుంచి కోసం అన్ని రకాలుగా ప్లాన్ చేస్తూ అభివృద్ధి కాంక్షగా సంక్షేమ పథకాల విస్తరణ కాంక్షగా రేపు ఖమ్మంలో అటు సత్తపల్లిలో 2 చోట్ల కూడా ప్రగతి నివేదన అటువంటి బహిరంగ సభలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రసంగించేటువంటి నేపథ్యం కనబడతా ఉంది. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ చేసినటువంటి తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిన తర్వాత మొట్టమొదటిసారిగా ఖమ్మం వస్తున్నటువంటి కేటీఆర్ రేపు ఎవరిపై విమర్శలు చేస్తారు, ఎట్లాంటి రాజకీయటువంటి అంశాల గురించి ప్రస్తావిస్తారనేది కూడా ఖమ్మం జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నేపథ్యం కనబడతా ఉంది. ప్రధానంగా అంటే ఇటీవల కాలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10కి 10 సీట్లు గెలుస్తామని చెప్తున్నటువంటి నేపథ్యంలో గతంలో ఒక్క సీటు గెలిచినటువంటి బీఆర్ఎస్ ఇటు 10 సీట్లు గెలుస్తున్నటువంటి కాంగ్రెస్ నేతల యొక్క ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో టార్గెట్ ని కుండ బద్దలు కొట్టే విధంగా ప్రధానంగా 10 నియోజకవర్గాలలో బలాన్ని నిలబెట్టేందుకు అక్కడక్కడ అప్పుడు ప్రధానంగా ఇటు ఇల్లందు కావచ్చు కొన్ని చోట్ల వర్గ విభేదాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ విభేదాలను కూడా సరిచేసి కార్యకర్తలతో భరోసా ఇచ్చి ఎలా అయితే రానున్నటువంటి ఎన్నికలు ఎలా పనిచేయాలని చెప్పేసి కూడా ఈ కార్యకర్తలు కూడా దిశానిర్దేశం చేసిన అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో ఆ రకమైన ప్రణాళిక రూపొందించేందుకోసం కూడా బీఆర్ఎస్ ప్రకటించారు. అంటే ప్రధానంగా అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు రైట్ ఉపేంద్ర, ఒకటి ప్రధానంగా పొంగులేటి వ్యవహార శైలి ఆయన బయటకు వచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తిగా రాజకీయాలు మారిపోయినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్కు ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో అది కంటిన్యూ అవుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి కూడా పూర్తిగా పార్టీలో మార్పులు చేర్పులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక
బీఆర్ఎస్ కు గట్టి దెబ్బ తగిలింది అన్నటువంటి వార్తలు అయితే ప్రచారంగా బాహాటంగానే ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు వచ్చిన తర్వాత కేటీఆర్ విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ చేసిన తర్వాత మరికొంత ఆజ్యం పోసే అవకాశం, అంటే ఖమ్మం ఇప్పటికే రాజకీయ చైతన్యం మెండుగా ఉన్నటువంటి ప్రాంతంగా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సవాల్ చేశారు. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10కి 10 స్థానాలు అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వరని చేసినటువంటి సవాల్ నేపథ్యంలో సో రేపు కేటీఆర్ చేసినటువంటి ప్రసంగం ఎలా ఉండబోతుంది అనేది ఒక రకంగా ఆసక్తి రేపించినటువంటి పరిస్థితి. తర్వాత కూడా మరింత రాజకీయాలు ముదిరిపోతాయి, ఖమ్మంలో మరింత హీట్ పెరిగే అవకాశం ఉందని మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా రాజశేఖర్, ఇప్పటి వరకు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఎవరు కూడా ఒకరి పట్ల ఒకరు విమర్శలు చేసుకోలేదు. పార్టీలు మారినప్పటికీ అటు మంత్రి పోవాడ అజయ్ కుమార్ కూడా వీరిరువురు రేపు ఉదయం ఖమ్మం పర్యటనకు వచ్చినటువంటి కేటీఆర్ యొక్క ఉపన్యాసం చాలా కీలకంగా ఖమ్మం జిల్లా రాజకీయ ఒక ఆద్యం పోసేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. చైతన్యవంతమైనటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ ఎవరు ఊహించిన విధంగా ఖమ్మం జిల్లాలో బలపడినటువంటి నేపథ్యంలో కేటీఆర్ విమర్శలు ఎవరిని ప్రధానంగా టార్గెట్ అనేది కూడా ప్రధానంగా ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యం కనబడతా ఉంది. అంటే రేపు కేటీఆర్ పర్యటన వచ్చిన తర్వాత, పర్యటన అయిపోయిన తర్వాత కూడా ఆయన కేటీఆర్ చేసేటువంటి విమర్శలు కావచ్చు, అభివృద్ధి పనుల మీద కానీ రేపు కంటిన్యూషన్ గా రేపు పొంగులేటి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా దీన్ని ప్రసంగించే అవకాశం కనబడతా ఉంది. ఓవరాల్ గా అంటే ఇప్పటికే అక్టోబర్ మొదటి వారంలో ఎన్నికలు నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో రేపు అక్టోబర్ లో ఎట్టి పరిస్థితులు వద్దన్నటువంటి ఊహాగానాలు అందుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి బలమైనటువంటి సీట్లు సాధించేందుకోసం కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుందని చెప్పేసి స్పష్టంగా చెప్పుకోవచ్చు. దానికి అనుకూలమైనటువంటి ప్రధానమైనటువంటి అడ్డంకులుగా మారినటువంటి పొంగులేటి చేరిక, తుమ్మల కాంగ్రెస్ బలం, ఈ అన్నిటిని కూడా ఎలా ఎదుర్కోవాలి ఏందనేది కూడా రేపు కేటీఆర్ ఖమ్మం జిల్లా కార్యకర్తలకి, ఉమ్మడి జిల్లా కార్యకర్తలకి దిశనిర్దేశం చేసేటువంటి అవకాశం కూడా కనబడుతున్న నేపథ్యంలో ఈ ఖమ్మం జిల్లా రాజకీయాల యొక్క పరిణామాలు రానున్నటువంటి రోజుల్లో మరింత ఆసక్తిని పెంపొందించేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ భద్రాద్రి జిల్లా ఇల్లందు బీఆర్ఎస్లో అసమత్య రాఘవం వినిపిస్తోంది. హరిప్రియకు టికెట్ కేటాయించడంపై సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. టికెట్ అంశంలో మంత్రి హరీష్ రావును కలిసేందుకు హైదరాబాద్ సీనియర్ నేతలు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా ఎంతమంది వచ్చారనేది కూడా పూర్తిగా అప్డేట్స్ తెలుసుకుందాం. హరిప్రియకు టికెట్ ఇవ్వదని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. హరిప్రియకు తప్ప టికెట్ ఎవరికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం, ఖచ్చితంగా గెలిపించుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా హరిప్రియకు వద్దనడానికి ప్రధాన రీజన్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎంతమంది హైదరాబాద్ వచ్చారు, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణలో మరో కొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇటు భద్రాద్రి జిల్లాలో అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి వర్గపూర్ అనేది ఒక తలనొప్పిగా మారిందని చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే మొన్న భద్రాచలం నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్ పార్టీలో ఒక వర్గపూరు ప్రారంభం కాగా ఇప్పుడు అంటే గత కొంతకాలం ఇల్లందు నియోజకవర్గంలో చూసుకుంటే గత కొంతకాలంగా నడుస్తున్నటువంటి వర్గపూరు ఈ రోజు ఒక తారస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే గతంలో అంటే మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి దమ్మలపాటి వెంకటేశ్వర్లు కావచ్చు, ఆయనతో పాటు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు వీరందరూ కూడా గతంలో ఒక ఇంట్లో రహస్య సమావేశం ఏర్పాటు చేసుకొని హరిప్రియకు సీటు ఇవ్వద్దంటూ కూడా వీరు అధిష్టానాన్ని కోరినట్లుగా కూడా చూడొచ్చు. కానీ అనంతరం ఏదైతే సీఎం కేసీఆర్ ప్రకటించినటువంటి ఈ సీట్లలో ఇటు కొత్తగూడెం కావచ్చు, లేకపోతే ఇల్లందుకు రెండుకి కూడా ఈయన అంటే మరలా కూడా సిట్టింగ్లకే ఇస్తారని హరిప్రియ పేరు అనౌన్స్ చేశారు. కానీ అనంతరం అక్కడ ఇల్లందు బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి చైర్పర్సన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుతో పాటు కొంతమంది ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, పార్టీ నాయకులు సుమారు 100కు పైగా నాయకులు వీరందరూ కూడా హైదరాబాద్ పయనమైనట్లుగా కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యే హరిప్రియకు సీట్ ఇస్తే మేమెవ్వరం కూడా పనిచేసే పరిస్థితి అయితే ఇల్లందులో లేదని, ఒకవేళ మమ్మల్ని కాదని సీట్ ఇస్తే మాత్రం పార్టీకి మేమైతే సపోర్ట్ చేయలేమని వీరందరూ కూడా ఒక అల్టిమేటం జారీ చేసేందుకు హైదరాబాద్ బయలుదేరారు. హైదరాబాద్ లో హరీష్ రావు తోటి మంత్రాలు అంటే హరీష్ రావుకి వీరు గోడు వినిపించుకునే అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇల్లందులో చూసుకుంటే ఇప్పుడు ఇటు హరిప్రియ కావచ్చు, హరిప్రియ భర్త అయినటువంటి హరిసింగ్ చేస్తున్నటువంటి ఒంటెత్తు పోకడలు, అదే విధంగా ఈ యొక్క పార్టీలో ఆయన ఒక విధంగా వ్యవహరిస్తున్నారంటూ కొంతమంది ఇష్టమైన నాయకులతో ఒక విధంగా, ఒకవేళ వీరికి వ్యతిరేకంగా ఉన్న నాయకులతోటి వారిని ఏ విధంగానైనా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వీరందరూ కూడా హరిసింగ్ పై వీరు ఆగ్రహంతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే వీరు కాకుండా మరికొంతమంది కూడా ఇల్లందు నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులు అయితే హరిప్రియ తోటి అయితే పనిచేసే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికలలో ఒకవేళ హరిప్రియకి సీట్ ఇస్తే మేము బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా
విధంగా పనిచేస్తామని వీరందరూ కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క వివాదం అనేది ఇప్పుడు ప్రారంభమైంది కాదు, గత కొన్ని నెలలుగా కూడా ఈ యొక్క ఇల్లందులో ఈ యొక్క వివాదం అనేది నడుస్తూనే ఉంది. అంటే మొదట్లో చూసుకుంటే దమాలపాటి వెంకటేశ్వరరావుపై ఇటు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అసమ్మతి అంటే కొంతమంది కౌన్సిలర్లు అంటే కంప్లైంట్ ఇచ్చినట్లుగా కూడా చూడొచ్చు. అనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో వారందరూ అంటే ఏదైతే హరిప్రియకు సంబంధించినటువంటి కొంతమంది కౌన్సిలర్లు ఇటు దమాలపాటి వెంకటేశ్వరరావుపై కంప్లైంట్ ఇవ్వడం, అనంతరం దమాలపాటి వెంకటేశ్వరరావు కొంతమంది కౌన్సిలర్లతోటి వీరందరూ కూడా ఎమ్మెల్యే హరిప్రియ కౌన్సిలర్లతోటి అంటే వీరిద్దరి వర్గం వైరం వల్ల ఇటు ఇల్లందు మున్సిపాలిటీ అయితే ఒకప్పుడు సీఎం ఇది కేటీఆర్ నోట అంటే శబాష్ అనిపించుకున్నటువంటి మున్సిపాలిటీ ఇప్పుడు అంటే పనులు ఏవి జరగకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ పరంగా చూసుకుంటే ఇప్పుడు వీరు అదే విధంగా ఇప్పుడు హరిప్రియ నాయక్ అంటే ఎమ్మెల్యే వర్సెస్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు అన్నట్టు ఇప్పుడు ఇల్లందు రాజకీయాలు అయితే తయారయ్యని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఇప్పుడు వచ్చే ఎన్నికలలో అంటే అక్టోబర్ మొదటి వారంలో మనకి నోటిఫికేషన్ గత కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో ఇటువంటి అంటే ఈ వర్గపూర్ అయితే అధికార బీఆర్ఎస్ పార్టీకి ఒక తలనొప్పి అని చెప్పొచ్చు. అంటే గతంలో మనం చూసుకుంటే ఈ యొక్క సమస్యను సంబంధించి ఇటు పల్లారా ఈశ్వర్ కావచ్చు, అదే విధంగా తాతా మధు వీరందరూ కూడా అంటే వీరందరి సమక్షంలో ఈ పంచాయతీలు అనేకం జరిగాయి. ఈ వివాదాలు సమసిపోయారని ఇటు పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు భావిస్తూనే ఉన్నారు. కానీ కొద్ది రోజులకు మరలా ఈ వివాదం బయటికి రావడం ఇది పరిపాటి అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. నెక్స్ట్ మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నిరసనల జోరు కొనసాగుతూ ఉంది. సమ్మెబాట పట్టారు అంగన్వాడీలు, ఆశాలు, అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకి. ఈ నేపథ్యంలో వారు రెగ్యులర్ చేయాలని తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి సునీల్. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి కంప్యూటర్ ఆపరేటర్లు సహా అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా వారికి సహాయకులుగా ఉన్న ఉద్యోగులు, అదేవిధంగా ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, వారి ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు, స్వీపర్లు, ఇలా అన్ని కేటగిరీలకు చెందినటువంటి ఉద్యోగులు సీఎం కేసీఆర్ ప్రభుత్వం తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ నిరసనకు దిగడమే కాకుండా సమ్మె బాట పట్టారని చెప్పవచ్చు. వారి విధులకు దూరంగా ఉంటూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ టీచర్ల సమ్మె అయితే దాదాపు 19 రోజుకు చేరుకుంది. స్థానికంగా ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయ అయితే వాళ్ళు టెంట్ వేసుకొని తమ నిరసన దీక్షలు కొనసాగిస్తుండగా ఆశా వర్కర్లు కూడా నిరసన దీక్షలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రంలో మధ్యాహ్న భోజన కార్మికులు అంటే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేటువంటి సిబ్బంది, సహాయకులు, అదేవిధంగా పాఠశాలల్లో స్వీపర్లుగా పనిచేస్తున్నటువంటి సిబ్బంది వీరందరూ కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి, సమ్మెలో దిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లకు, మధ్యాహ్న భోజన కార్మికులకు అయితే గత 6 నెలలుగా జీతాలు రాలేవని చెప్పి కూడా వారు ఆందోళన చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు అయితే గౌరవ వేతనం వద్దు, మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలి, తమకు సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలి, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలతో పాటు ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని చెప్పి అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా సహాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆశా వర్కర్లు కూడా తమకు గౌరవ వేతనం వద్దు, తమకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, తమను రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అంగన్వాడీ టీచర్లు అయితే దాదాపుగా మేము 35 సంవత్సరాలుగా పనిచేస్తున్నప్పటికీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అయితే సీఎం కేసీఆర్ గత ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఏమైందని చెప్పి కూడా వారు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం రాష్ట్రంలో ఎవరు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగ వ్యవస్థ ఉండొద్దని చెప్పి కూడా ప్రగల్భాలు పలికారు. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 2 సార్లు ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్లు కావస్తున్నప్పటికీ కూడా పట్టించుకోవడం లేదని చెప్పి కూడా వారు ప్రభుత్వం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. రసవత్తంగా మారినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయం, బీజేపీకి రాజీనామా చేసినటువంటి జిల్లా అధ్యక్షులు సుమారపు సత్యనారాయణ ఇక అక్టోబర్ 4న బీఎస్పీ పార్టీలో చేరబోతున్నట్టు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక పూర్తిగా రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రక్రియలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక రాజకీయ అనిశ్చితత నెలకొంది అని చెప్పొచ్చు. ఇటు రామగుండం నియోజకవర్గంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సోమరపు సత్యనారాయణ పార్టీని వీడనున్నారు. పార్టీని వీడి
రాబోయే ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకు గాను ఈ రోజు ఫ్యాక్స్ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి ఒక రాజీనామా లేఖను పంపించినట్టుగా కూడా తెలుస్తుంది. భవిష్యత్తులో కూడా తాను అంటే ఏ పార్టీ నుండి కూడా పోటీ చేయబోనని మనకు గతంలో ఒక సమాచారాన్ని అందించారు. తాను ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి గెలిచిన తర్వాత ఏ పార్టీ అధికారంలో అంటే రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి తాను మారి ఆ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి ఒక మార్గం సుగమం అవుతుందని చెప్పేసి తన భావనగా కూడా తను గతంలో చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. ఇందుకు గాను ఈ రోజు పార్టీ అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని తప్పించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీ గ్రాఫ్ కాస్త మారినట్టు కూడా చెప్పవచ్చు. అంటే దాదాపుగా ఒక్కసారిగా హఠాత్తుగా పరిణామం అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీకి కాస్త తగ్గిందని చెప్పొచ్చు. అంటే పొలిటికల్ గా కూడా కొంత ఎదురుగాలి వీస్తుందని కూడా చెప్పొచ్చు. కాంగ్రెస్ బలం పుంజుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు కూడా ఒక కాంగ్రెస్ కు కలిసి వచ్చే అవకాశంగా కూడా చెప్పొచ్చు. వచ్చే భవిష్యత్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా మరింత మార్గం సుగమం అవుతుంది. అంటే ఇప్పటికే సోమారపు సత్యనారాయణ ఒక బలమైన నేతగా కూడా గతంలో ఎమ్మెల్యేగా కూడా రామగుండం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్టీని వీడడం, భవిష్యత్తులో మళ్ళీ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించడం కూడా కాస్త బీజేపీ పార్టీకి ఇప్పుడు అక్కడ అంటే ఇప్పటికే కౌశిక హరి బీజేపీలో ఉన్న కౌశిక హరి కూడా ఇటీవలే సోమవారం కోరుకంటి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఈ నియోజకవర్గానికి బీజేపీ పార్టీకి ఎవరు క్యాండిడేట్ అంటే రాబోయే ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి కూడా సరైన బలమైన అంటే ఇప్పటికే ప్రస్తుతం కోరుకంటి చందర్తో పాటు రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఇరువురు కూడా బలమైన నేతలుగా ఉన్నారు. ఇకపోతే బీజేపీ నుండి మాత్రం కాస్త అంటే ఇన్నాళ్ళు సోమారపు సత్యనారాయణ ఉండడం వల్ల త్రిముఖ పోరు నెలకొననుంది. ఇప్పుడు కాస్త బీజేపీ పార్టీకి మాత్రం చరిష్మా తగ్గిందని చెప్పవచ్చు. ఇకపోతే హుజరాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో కాస్త రాజకీయంగా అంటే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిపై కూడా ఎంపీటీసీ ఒక కామెంట్స్ చేయడం అయితే ఒక ఉద్రిక్తతకు దారితీస్తుంది. అంటే గతంలో 20 సంవత్సరాల నుంచి కూడా తాను పార్టీని పట్టుకుని ఉన్నానని చెప్పేసి తనను వేధింపులకు పాడి కౌశిక్ రెడ్డి వేధింపులకు గురి చేస్తున్నాడంటే కూడా ఎంపీటీసీ ఒక వాపోతున్న పరిస్థితి అంటే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించి మరి తన బాధంతా కూడా వెళ్ళగక్కిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.